హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ మీరందరూ నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అడుగుతున్న విషయం అనమాట. లైక్ యూజ్డ్ కార్స్ ఏమన్నా లో బడ్జెట్లో ఉన్నాయని చెప్పని. సో మీ అందరి కోసం అయితే కనుక స్కోడా ఎయిటీ అని చెప్పని 2011 మోడల్. ఇది చాలా రేర్ కార్. కొంచెం అంటే ఎక్కువ మందికి ఈ కార్ తెలియకపోవచ్చు. సో ఇది చాలా మంచి డీల్కి సేల్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసిన అన్న వాళ్ళు యూట్యూబ్లో పెట్టని చెప్తే దానికోసం అని చెప్పని మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా పని. సో అందుకని ఈ కార్ అయితే తీసుకొచ్చాను మన ఛానల్కి. సో చూడొచ్చు మీరు ఆల్రెడీ స్కోడా అండ్ ఎయిటీ. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక ప్రాపర్ కాంపాక్ట్ ఎస్యూవీ కింద వచ్చింది. ఎందుకంటే 4x4 అనమాట. ఇది నార్మల్ రెగ్యులర్ కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆ టైప్ లాగా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజా కానీ క్రేటా, సెల్టోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే మనకు వచ్చేసి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట. అంటే ఓన్లీ ఫ్రంట్ వీల్స్ ఒక్కటే ఇంజిన్ సప్లై ఉంటుంది. ఫ్రంట్ వీల్స్ ఒక్కటే మనకి ఇంజిన్ సప్లైతో మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ కాకపోతే ఇదేంటంటే 4x4. ఇప్పుడు మీరు మోస్ట్ రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే తార్ ఇవన్నీ అయితే 4x4లో ఉన్నాయి కదా. అంటే రేర్ వీల్ డ్రైవ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. బట్ అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఏంటంటే దీనికి రేర్ కూడా డిఫరెన్షియల్ వచ్చింది. సో దట్ ఫ్రంట్ ఎట్లా వీల్స్ టర్న్ అవుతూ ఉంటాయో బ్యాక్ సైడ్ కూడా వీల్ సప్లై అయితే ఉంటుంది. పవర్ సప్లై అయితే ఉంటుంది ఇంజిన్ది. సో దానివల్ల ఏంటంటే మనకేమన్నా అన్ని టెరైన్స్ లైక్ ఇప్పుడు వాటర్ కానీ, మడ్ కానీ, శాండ్ కానీ, రాకీ కానీ, లేకపోతే ఆన్ రోడ్ కానీ ఏ టెరైన్స్ అయినా సరే ఇట్లాంటి 4x4 ఉన్న కార్స్ అయితే మనం ఈజీగా వెళ్ళిపోయి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓన్లీ ఫ్రంట్ ఉందనుకోండి, బ్యాక్ సైడ్ ఏదన్నా బురదలో కానీ లేకపోతే ఎక్కడన్నా రాళ్ళలో ఇరుక్కుపోయింది అనుకోండి టైర్, బ్యాక్ సైడ్ పవర్ సప్లై ఉండదు కాబట్టి వీల్ అనేది రొటేట్ అవ్వలేదు. సో దట్ అప్పుడు కార్ స్ట్రక్ అయిపోతుంది 4x2 కార్కి. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కానీ లేకపోతే రేర్ వీల్ డ్రైవ్ కానీ. సో ఇదైతే ఏంటంటే ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ అనమాట. లైక్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్, 4x4, రేర్ వీల్ డ్రైవ్ ఇవన్నీ. సో ఇవన్నీ నేను ఫర్దర్ బ్లాగ్స్లో ఒక కంప్లీట్గా డీటెయిల్గా ఒక సపరేట్ బ్లాగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అసలు డ్రైవ్స్ అంటే ఏమేంటి, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే ఏంటి, రేర్ వీల్ డ్రైవ్ అంటే ఏంటి, హైబ్రిడ్ అంటే ఏంటి, ఇట్లా చాలా కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే కనుక ఇది 4x4. సో 4 వీల్స్కి సప్లై అవుతుంది పవర్ అనేది ఇంజిన్ నుంచి. సో ఈ ఇంజిన్ వచ్చేసరికి 2 లీటర్ TDI ఇంజిన్. మనకి మోస్ట్లీ అందరికీ తెలిసిన ఇంజిన్ ఇది కూడా. లైక్ జెట్టా, పసాట్, సూపర్, లారా, ఎటీ ఇట్లా చాలా కార్స్లో అయితే ఈ 2 లీటర్ ఇంజిన్ ఉంటుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంజిన్ కూడా. చాలా పవర్ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంజిన్ కూడా ఏదో ట్రాక్టర్ సౌండ్ లాగా 1.5 TDIs మనకి పోలో, వెంటో, ర్యామియోలో ఉన్నట్టుగా ఆ విధంగా అయితే ఉండదు. దీన్ని చాలా సైలెంట్ ఇంజిన్ ఉంటుంది. పికప్ కూడా చాలా బాగుంటుంది. అట్లాగే కొంచెం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ కంపేర్ టు 1.5 ఇంజిన్స్. సో కార్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసరికి ఎలిగెన్స్ వర్షన్. సో దీంట్లో టాప్ ఆఫ్ ద వేరియంట్ ఎలిగెన్స్ అనమాట. 4x4 ఎలిగెన్స్. దీంట్లో అంబియంట్ అనే వర్షన్స్ కూడా ఉంటాయి. 4x2 కూడా ఉంటుంది. సో ఇంకా కార్ స్టార్ట్ చేసి కార్ విషయానికి అయితే వెళ్ళిపోదాం, కార్ డీటెయిల్స్ గురించి. సో డోర్ ప్యాడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న డోర్ వార్నింగ్ లైట్ కూడా ఉంటుంది. సో దట్ మనం నైట్ టైమ్స్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వాళ్ళకి డోర్ ఓపెన్ చేసిన వార్నింగ్ మనకు లారా స్వీట్లో కూడా ఉంటుంది. అండ్ ఇది గ్లో అవుతుంది అనమాట. జట్టలాగా మనకి గ్లో అవ్వకుండా అయితే ఉండదు. చూడొచ్చు మీరు, ఇది గ్లో అవుతుంది. అండ్ మిర్రర్ కంట్రోల్స్, ఇక్కడ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ 4 పవర్ విండోస్. సో ఇప్పుడు ఒకసారి మనం కార్ ఇంజిన్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో చూడొచ్చు ఎటువంటి మాల్ ఫంక్షన్ కూడా లేదు. కార్ గురించి మొత్తం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డాష్ బోర్డ్ వ్యూ వచ్చేసరికి అయితే కనుక మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో హెడ్ యూనిట్ కూడా చూసుకున్నట్టయితే మీరు ఇదైతే కంపెనీ ఫిట్టెడ్ అనమాట. ఎలిగెన్స్ అని చెప్పాను కదా, టాప్ ఆఫ్ ద ట్రిమ్ కాబట్టి. సో ఇంకా కంపెనీ కూడా ఇస్తాడు, చూసుకో స్కోడా ఆటో వెల్కమ్ ఆన్ బోర్డ్ అని చెప్పని వచ్చింది. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారుగా, బేస్ కానీ ప్రతి ఒక్కటే అవుట్ స్టాండింగ్ ఉండిద్ది. కంపెనీ ఫిట్టెడ్ అయినా సరే ఏది కూడా దీంట్లో మోడిఫైడ్ కాదు, కంప్లీట్ స్టాక్ కార్ మొత్తం కూడా ఏది చూసుకున్నా కానీ. సో ఇంకా నెక్స్ట్ ఇంకా దీని గురించి మాట్లాడితే కనుక సేమ్ ఇదే హెడ్ యూనిట్ టైప్ 2 లారా LNKలో కూడా ఉండిద్ది. ఓన్లీ LNKలో ఉండిద్ది టైప్ 2 లారాలో. ఈ బటన్స్ ఇది చేంజ్ అవుతుంది టైప్ 2 స్కోడా సూపర్కి అయితే కనుక. దీనికి CD ఆప్షన్ అనేది కూడా ఉంది ఇక్కడ. ఈ CD ఆప్షన్ ఏంటంటే మనం ఒక CD పెట్టుకోవడం కాదు, 6 CDs ఒకసారి పెట్టుకోవచ్చు. ఆ 6 CDs ఒకసారి పెట్టుకొని మనకు నచ్చిన 6 CDsలో ఏదో ఒక CD చేంజ్ చేసుకుని సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. యూజువల్గా ఏంటంటే ఒకటే CD పెడతాం, ఆ ఒకటే CD మనం యూస్ చేస్తాం కదా, అట్లయితే ఉండదు. చూడొచ్చు మీరు ఆల్రెడీ 6 CDsలో మనకి ఏది కావాలంటే అది పెట్టుకొని అది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు బ్లూటూత్ ఆడియో అని ఉంది. బట్ కాకపోతే బ్లూటూత్ ఆడియో అయితే కంపెనీ వాడు మన ఇండియన్ వర్షన్కి అయితే ఇవ్వడు. దీనికి మనం కావాలనుకుంటే ఎక్స్ట్రాగా మోడల్ ఒకటి యాడ్ చేసి వైరింగ్ చేసి నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మైక్రోఫోన్ కూడా యాడ్ చేయాలి. ఈ మైక్రోఫోన్ లొకేషన్ అనమాట. ఇదంతా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇదైతే ఇవ్వడం బై డిఫాల్ట్ స్టాక్ కంపెనీ నుంచి. సో అదైతే లేదు. ఇంకా SD కార్డ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది SD కార్డ్ అనమాట. AC కంట్రోల్స్ విషయంకి వస్తే కనుక ఇది డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ AC. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ జోన్ అంటే AC అంటే ఏంటంటే ఇటు సైడ్ సపోజ్ ఎవరికన్నా కొంచెం జలుబు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 24 degrees సెల్సియస్ పెట్టాను చూడండి ఇటు సైడ్. అంటే ఇటు సైడ్ నాకు కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం నాకు ఎక్కువ AC కావాలనుకున్నాను అనుకోండి, నేను ఇటు సైడ్ ఒక 18 పెట్టుకున్నాను. సో అప్పుడు ఏమైందంటే ఇటు సైడ్ ఈ 2 AC వెంట్స్లో నుంచి
మనకి 18 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. ఇటు సైడ్ ఈ 2 ఏసీ వెంట్స్లో నుంచి 24 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. యూజువల్గా మనకు తెలిసింది ఏంటి, ఏ కార్స్ కన్నా కానీ సింగిల్ జోనే మనకు తెలిసింది. ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా లాస్ట్ 2-3-4 ఇయర్స్ నుంచి కొంచెం లైక్ 20-30 lakhs లో ఉంచున్న బడ్జెట్లో కార్స్ కూడా ఇస్తున్నారు. కానీ ఇది ఆల్ ద ఎబో లైక్ 2010-11 ఆ టైంలోనే ఈ ఎయిటీకి అయితే ఇచ్చారు. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకా మొత్తం ఇవన్నీ మామూలుగా మనకి ఫేస్కి, లెగ్కి, ఆటో ఎయిర్ సర్క్యులేషన్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా డౌన్ చూసుకున్నట్టయితే ఇదేం పార్కింగ్ సెన్సార్స్ అనమాట. లైక్ దీనికి ఫ్రంట్ కూడా పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో చూడొచ్చు, ఫ్రంట్ 1, 2, 3, 4 ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రేర్ కూడా మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. 1, 2, 3, 4. సో చూసుకోవచ్చు, ఫ్రంట్ ఒక 4, బ్యాక్ ఒక 4, టోటల్ 8 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. సో దట్ మనం టైట్ పార్కింగ్ స్పాట్స్లో కూడా మనకు ప్రాబ్లం అయితే ఉండదు అసలు. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ రోడ్ అని చెప్పని మోడ్ చూసారు కదా, ఇది యాక్చువల్లీ ఏంటంటే హిల్ డిసెంట్ కంట్రోల్ అని చెప్పని అంటారు. ఏంటంటే ఇంజిన్ బ్రేకింగ్ ఆటోమేటిక్గా దానికి అదే అప్లై అవుతుంది అనమాట. సో అది డౌన్ హిల్ వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలి ఆ మోడ్ వచ్చేసరికి మనం. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే ట్రాక్షన్ ఆఫ్ చూసుకోవచ్చు, ట్రాక్షన్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి లాక్ అన్లాక్ బటన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇది కోల్డ్ అనమాట, లైక్ ఇది ఇట్లా లాక్ అన్లాక్ ఉంటుంది. ఇది చేస్తే మనకి లోపల ఏమన్నా చిన్న చిన్న బేవరేజెస్ లైక్ థమ్స్అప్ టిన్ కానీ వచ్చిన హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అట్లాంటివి పెట్టుకుంటే కూల్ అయిపోతుంది. అండ్ ఇంకా ఆక్స్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇది ఆక్స్లోనే ఉంది ఇప్పుడు ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. అండ్ సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వ్యానిటీ మిర్రర్ కూడా ఇస్తారు మనకి, సన్ వైజర్కి 2 sides అయితే ఉంటుంది మనకి అది. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికేమో ఆటో డిమింగ్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి నైట్ టైం బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ఆటోమొబైల్ హెడ్ లైట్స్ వాటి వల్ల గ్లేర్ వల్ల మొత్తం మనకి సరిగా కనిపించదు కదా. సో ఇది ఆటోమేటిక్గా ఇది కింద బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ యాక్టివేట్ చేసామనుకోండి, సో దట్ అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఆటో డిమింగ్ ఫంక్షన్ యాక్టివేట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఇంకా గ్లేర్ అనేది మొత్తం తగ్గిపోతుంది అనమాట. ఇది కూడా కంపెనీ ఫిట్టెడే. నెక్స్ట్ ఇంక ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా, చాలా లగ్జూరియస్గా ఉంటుంది. సేఫ్టీ విషయంకి వస్తే కనుక దీనికి ABS విత్ EBD ఇవన్నీ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది అప్పట్లోనే ఆల్మోస్ట్ 25 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఎలిగెన్స్ వేరియంట్ వచ్చేసరికి 4x4. సో నెక్స్ట్ సేఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రతి కార్లో మ్యాండేటరీ చేస్తారు, లైక్ 2019 నుంచి. ఇప్పుడైతే 6 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ రూల్ కూడా వచ్చింది. సో అప్పట్లోనే 2011లోనే ఈ కార్కి ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయంటే మీరు షాక్ అయిపోతారు. చూడండి ఇప్పుడు మీకే చూపిస్తాను ఎన్ని ఉన్నాయో. చూసుకోవచ్చు, ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ అండ్ ఇక్కడ డాష్ బోర్డ్లో ఒకటి 2 కదా. నెక్స్ట్ ఇక్కడ 3 B పిల్లర్కి, 4 ఇట్ సైడ్ B పిల్లర్కి, అండ్ 5 చూసుకోవచ్చు మీరు ఇక్కడ C పిల్లర్కి. నెక్స్ట్ అట్లాగే అట్ సైడ్ C పిల్లర్కి కూడా ఇంకొకటి. సో టోటల్ 6 అయినాయి కదా, అక్కడతో అవ్వలేదు. ఇక్కడ సీట్ ఎయిర్ బ్యాగ్ ఒకటి ఉంటుంది అండ్ డ్రైవర్ సైడ్ సీట్ ఎయిర్ బ్యాగ్ కూడా ఒకటి ఉంటుంది. సో టోటల్గా మనకి 8 ఎయిర్ బ్యాగ్స్ అనమాట. 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఈ 80కి అయితే. అది కూడా టాప్ ఆఫ్ ద ట్రిమ్ కాబట్టి లోయర్ ట్రిమ్స్కి లైక్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సీట్ కంఫర్ట్ స్పేస్ గురించి మాట్లాడితే దానికన్నా ముందు మనకి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ డోర్ ఓపెనింగ్ కూడా చాలా వైడ్గానే ఉంటుంది. సో దట్ మనం ఇన్ అండ్ అవుట్ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ. అండ్ ఇక్కడ రూఫ్ రైల్స్ కూడా మనకి ఈ ఫంక్షనల్ రూఫ్ రైల్స్, లైక్ మనం ఇట్లా ఏమైనా హోల్డ్ చేయాలన్నా కానీ లేకపోతే ఏమైనా లగేజ్ పెట్టి దాన్ని టై చేయాలన్నా కానీ ఆల్రెడీ దానికి రిలేటెడ్ ఫిట్టింగ్స్ కూడా మనకి హోల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ కూడా ఆల్మోస్ట్ వైడ్ ఓపెనింగ్ ఉంటుంది, లైక్ 80 to 90 degrees అయితే ఉంటుంది వైడ్గా. మనకి ఇన్ అండ్ అవుట్ అస్సలు ప్రాబ్లం ఉండదు. లైక్ ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వచ్చేసరికి అరౌండ్ 180 mm అయితే ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా కానీ మనకి కింద అయితే ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ కానీ ఏది టచ్ అవ్వదు బ్యాక్ అయినా కానీ. ఎందుకంటే ఇది 4x4 అని చెప్పాను కదా, సో దానికి రిలేటెడ్గానే డిజైన్ చేశారు మొత్తం కార్ అంతా. ఫ్రంట్ సీట్ సెట్టింగ్ అయితే నా హైట్కి తగ్గట్టు పెట్టేసుకున్నాను. అయినా కానీ ప్రాబ్లం అయితే మనకి ఎక్కడ ఉండదు, చాలా కంఫర్ట్గా ఉండిద్ది. అండర్ థై సపోర్ట్ కానీ లేకపోతే లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ మొత్తం. నెక్స్ట్ ఇంకా కంఫర్ట్ చాలా చాలా బాగుంది. ఇంకా మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి AC వెంట్ ఉంది, అట్లాగే చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ బాటిల్ కూడా ఈజీగా పెట్టవచ్చు, 1 లీటర్ ఒకటి, హాఫ్ లీటర్ ఒకటి, కొంచెం స్పేస్ కూడా మిగులుతుంది. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా అట్లాగే ఉంది, ప్రాబ్లం అయితే లేదు. చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక చిన్న లైట్ అండ్ ఇక్కడ కూడా ఒక లైట్ అయితే ఇచ్చారు. సో అది కూడా ఒక ఫంక్షనింగ్ చాలా బాగుంది. లైక్ మనకి రెగ్యులర్గా బటన్స్ అట్లా ఇస్తారు కదా, మనకి ఈ ఏరియాలో ఉంటుంది మనకి సూపర్ పసాట్ లారా వీటికైతే. బట్ కాకపోతే దీనికి కొంచెం వెరైటీగా ఉంటుంది. మోస్ట్ కామన్ పార్ట్స్ అయితే మనకి లారా Type 1 Type 2తో షేర్ అవుతాయి. లైక్ Type 1 Type 2లో సేమ్ ఇదే ఆమ్రెస్ట్, సేమ్ ఇదే AC వెంట్, సేమ్ ఇదే స్టోరేజ్ స్పేస్. అండ్ హ్యాండిల్ కూడా చూసుకుంటే డోర్ హ్యాండిల్ సేమ్ ఇంతే ఉంటుంది. పవర్ విండో కూడా ఇంతే ఉంటుంది. ఫ్రంట్ కూడా అట్లాగే ఉంటుంది సేమ్ చెప్పాలంటే.
అండ్ ఈ సీట్స్ అయితే ఏదైతే చూస్తున్నారో ఇది ట్యాన్ కలర్, ఇదైతే కంపెనీ ఫిట్టెడ్ కాదు, ఇది ఆఫ్టర్ మార్కెట్ కన్వర్ట్ చేశారు ట్యాన్ లెదర్కి. సో సీట్ కంఫర్ట్ మెయిన్ పార్ట్ అయితే కనుక యూజువల్గా మనకైతే కనుక ఫిక్స్డ్ ఉంటాయి మోస్ట్లీ ఏ కార్ చూసినా కానీ బ్యాక్ సీట్స్ లైక్ సెడాన్స్ లేకపోతే చాలా ఎస్యూవీస్ అట్లాంటి వాటికి, కాంపాక్ట్ ఎస్యూవీ కానీ మైక్రో ఎస్యూవీ కానీ ఏదైనా కానీ. సో చూస్తే మీరు ఇది ఇట్లా ఫిక్స్డ్ అనుకుంటున్నారు కదా, అసలు కాదు. ఇది చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. చూడొచ్చు మీరు, మనం ఇట్లా ఫ్రంట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే సీట్, అట్లాగే బ్యాక్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, దీనికి మనకి రెక్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా లైక్ అప్రైట్ ఏమన్నా కూర్చోవాలనుకున్నా అప్రైట్, లేదు వద్దనుకుంటే కనుక కొంచెం లీన్గా ఉండాలి, కొంచెం బెండ్ ఉండాలని చెప్పండి బ్యాక్కి పుష్ చేయొచ్చు. అట్లా ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి ఫీచర్. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది అయితే కనుక సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది మనకి విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా లెదర్ ఫినిష్లో అయితే ఇచ్చారు. అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం సాలిడ్గా ఉంది మనకి సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా. ఏదో చిన్నగా ఏదో కొంచెం లేకుండా ఈజీగా ఇద్దరికి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా మిగతా అంతా ప్లాస్టిక్ ఇచ్చి కరెక్ట్గా మనం ఎక్కడైతే హ్యాండ్ ప్లేస్ చేస్తాం దాని వరకు కొంచెం లగ్జరీగా లెదర్ టచ్ అయితే ఇచ్చారు. అండ్ మనం మళ్ళీ లేపేయాలంటే దీన్ని ఇట్లా అనేసి ఇట్లా పుష్ చేసేస్తే సరిపోయిద్ది. సీట్ బెల్ట్ అక్కడ మొత్తం అందరికీ సీట్ బెల్ట్స్ ఉంటుంది. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది మనకి మిడిల్ ప్యాసింజర్ వాళ్ళకి సీట్ బెల్ట్ కావాలనుకుంటే అది అట్లా వెళ్ళిపోతుంది. రేర్ పార్సెల్ ట్రే, 3 హెడ్ రెస్ట్స్ కూడా అడ్జస్టబుల్ అనమాట హైట్ మనకి. అట్లాగా ఫ్రంట్ కూడా హైట్ అడ్జస్టబుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా డిక్కీ స్పేస్ గురించి మాట్లాడి ఆ తర్వాత ఫ్రంట్కి వచ్చేద్దాం. సో దీని బ్యాక్ వచ్చేసరికి చాలా చాలా యూనిక్గా వెరైటీగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే సైడ్ నుంచి కూడా లైక్ ఆల్మోస్ట్ పర్పెండిక్యులర్గా ఉంటుంది, చాలా స్ట్రైట్గా ఉండిద్ది 90 డిగ్రీస్లో ఉన్నట్టు. ఈ సీ పిల్లర్ దగ్గర వచ్చే గ్లాస్ రిమ్ కూడా యూజువల్గా మనకి చాలా చిన్నగా లైక్ ఒక కర్వ్గా రెక్టాంగిల్ ఆ టైప్లో ఉంటుంది, లేదా చిన్నగా వచ్చింది. బట్ కాకపోతే దీనికి ఏంటంటే స్క్వేర్గా ఇస్తాడనమాట. ఆల్మోస్ట్ ప్రతి గ్లాస్ కూడా కొంచెం స్క్వేర్ టైప్ ఆఫ్లో ఉండేది, కొంచెం యూనిక్గా ఉండిద్ది మనకి. ఇంకోటి చూసుకున్నట్టయితే యూజువల్గా మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉన్నట్టే ఉంటుంది. ఇది ఏంటంటే ఇక్కడ నుంచి ఇది కనెక్ట్ అయిపోయి ఇక్కడ వరకే ఇచ్చేసాడు ఆ డిజైన్. సో అది మనకి ఏంటంటే ఇది మొత్తం ఒకటే లాగా అనిపించింది అనమాట, ఒకటే పీస్ ఆఫ్ గ్లాస్ లాగా. బట్ కాకపోతే కాదు, ఇది సి పిల్లర్, అది డి పిల్లర్. ఇక్కడ కూడా ఏంటంటే ఇటు నుంచి ఇటు వచ్చేసినట్టు ఉంటుంది డిజైన్ అదంతా. అండ్ చిన్న షార్ట్ యాంటీనా ఉంటుంది మనకి, ఏదైతే పోలో వెంటో వీటిలో ఉంటుందో ఆ టైప్ ఆఫ్ యాంటీనా అయితే ఇచ్చారు. అండ్ ఇంక ఇక్కడ రేర్ ఒక టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ రేర్ వైపర్ కూడా ఇచ్చారు. అండ్ డిక్కీ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, చాలా చాలా పెద్దగా ఉండిద్ది. ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ ఒకటి, బాడీ కవర్ కూడా ఈ కార్దే. ఈ మ్యాటింగ్ ఇదంతా అయితే కంపెనీ వాడు వీళ్ళు చేయించుకున్నారు ఇది. అండ్ ఈ స్పేర్ టైర్ కూడా ఫుల్ సైజే, బట్ కాకపోతే ఏంటంటే మనకి అలైవీల్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇంక ఇక్కడ దానికి రిలేటెడ్ స్టఫ్ అదంతా మొత్తం. డిక్కీ స్పేస్ అయితే మనకు అసలు ప్రాబ్లం అయితే ఉండదు, చాలా చాలా పెద్దగా ఉంది, వైడ్ ఓపెనింగ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే ఈ రీచ్ యాంగిల్ ఉందో కూడా ఇది కూడా చాలా ఈజీగా ఉంది. లైక్ మనం ఏదైనా హెవీ వెయిట్స్ లోపలికి బయటకు తీయాలన్నా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ అవుట్ సైడ్ మిర్రర్ చూసుకుంటే కనుక మనకి ఇంటిగ్రేటెడ్ సిగ్నల్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ డౌన్ చూసుకున్నట్టయితే పడిల్ ల్యాంప్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ చిన్న వాకర్ రౌండ్ అయితే ఇచ్చేస్తా కంప్లీట్గా కార్ ఎట్లా ఉందనేది. సో ఇదైతే ఫ్రంట్ లుక్. దీనికి మనకి ఫాగ్ లైమ్స్ ఉంటుంది, డిఆర్ఎల్స్ ఉంటుంది, హై బీమ్ లో బీమ్ విత్ పార్కింగ్ లైట్ అయితే ఉంటుంది. అయితే సైడ్ లుక్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీరు చూసుకోవచ్చు 4 కూడా అలై వీల్స్ అయితే ఇచ్చారు, కంపెనీ ఫిట్టెడ్ 16 ఇంచ్. అది కూడా మంచి టైర్స్ 215/65 R16 చూడొచ్చు మీరు ఆల్రెడీ. ఇదే అలై వీల్ మనం టైప్ 2 సూపర్లో కూడా చూడొచ్చు ఎగ్జాక్ట్గా. అండ్ టైర్ గ్రిప్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది, మనకు ప్రాబ్లం అయితే లేదు. 4 టైర్స్ కూడా సేమ్ కంపెనీవే, సేమ్ సైజ్, సేమ్ అలై వీలే, కంపెనీ ఫిట్టెడ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే 4 బ్రేక్స్ కూడా డిస్క్ బ్రేక్సే ఉన్నాయి చూడొచ్చు. ఫ్రంట్ డిస్క్ బ్రేకే, ఎట్ ద సేమ్ టైం బ్యాక్ కూడా డిస్క్ బ్రేకే. సో దట్ మనకు అస్సలు ప్రాబ్లం రాదు బ్రేకింగ్. అండ్ హైట్ కూడా చాలా మంచి హైటే ఉంటుంది, ప్రాపర్ కాంపాక్ట్ ఎస్యూవీ అని చెప్పొచ్చు దీన్ని అయితే. ఇక్కడ కానీ ప్రాబ్లం అయితే ఉండదు మనకి హైట్ కానీ లేకపోతే స్పేస్లో కానీ. మరీ పెద్దగా ఉండదు, అలానే మరీ చిన్నగా ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఇంటీరియర్ లైటింగ్ ఇల్యూమినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. అండ్ హెడ్ లైట్ లెవెల్ కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కూడా ఇక్కడైతే ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా డ్రైవింగ్ చేస్తే అయితే దీని గురించి మాట్లాడదాం. సో దీని డ్రైవింగ్ కానీ దీని రోడ్ ప్రెజెన్స్ కానీ అవుట్ స్టాండింగ్ ఉండిద్ది, చాలా చాలా బాగుండిద్ది. కొంచెం లుక్స్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. రెగ్యులర్గా ఇప్పుడు మనం చూసిన కార్స్ కానీ లేకపోతే ఇదివరకు ప్రీవియస్ కార్స్కి ఏది రిలేటెడ్గా అయితే ఉండదో, కొంచెం వెరైటీగా ఉండిద్ది కార్ షేప్స్ అవన్నీ. అండ్ చూసుకున్నట్టయితే కనుక దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూడవచ్చు ఎటువంటి ఎర్రర్ కూడా లేదు, 100% క్లీన్ ఉంది మొత్తం, ఏ ఎర్రర్ లేకుండా. ఫుల్ టైం 4 వీల్ డ్రైవ్ కాబట్టి దీనికి ఆప్షన్ అయితే డిజేబుల్ చేసుకోవడానికి, ఎనేబుల్ చేసుకోవడానికి 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ అయితే ఎక్కడ ఉండదు. ఇదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం టైప్ 2 సూపర్లో కూడా చూడొచ్చు. ఇదైతే మ్యాక్సీ డాట్ క్లస్టర్ అనమాట. సో ఈ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారు, క్రోమ్ రింగ్స్. సేమ్ ఇట్లాగే టైప్ 2 సూపర్ కూడా వచ్చింది. నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం.
అండ్ మీరు చూసుకున్నట్టయితే గేర్ ఇండికేషన్ కూడా ఉంది. ఇప్పుడు నేను 5th వేసాను, చూసారు 5th వచ్చింది. అండ్ డిజిటల్ స్పీడ్ ఉంది. ఇంకా మనకి చాలా ఉన్నాయి అనమాట. లైక్ యావరేజ్ కన్జంప్షన్, స్పీడ్ వార్నింగ్, టైమ్ ట్రావెల్, రూట్, ఇన్స్టంటేనియస్ కన్జంప్షన్, ఇదైతే రేంజ్ ఇంకెట్లా. అండ్ రీడింగ్ కూడా మీరు చూడొచ్చు, అరౌండ్ 1,10,000 అయితే తిరిగింది. ఒకప్పుడు వరకు షోరూమ్ లో చేయించారంట, తర్వాత ఇంకా బయట చేయించేసారంట. ఏసీ వెంట్స్ కూడా అన్ని ప్రాపర్ గా వర్కింగ్ ఉన్నాయి. లైక్ ఇవైతే ఇరిగిపోలేదు మనకి ఏసీ వెంట్స్. యూజువల్ గా అయితే ఇంత ఓల్డ్ కార్స్ కి ఏదైనా సరే ఇరిగిపోతాయి, అది కూడా 100% ఫంక్షనలే. ఇంకా ఈ స్టోరేజ్ స్పేస్లు కానీ లేకపోతే ఇవి ఓపెనింగ్ క్లోజింగ్ కానీ ఇవి కూడా సాఫ్ట్గా ఓపెన్ అయ్యి సాఫ్ట్గా క్లోజ్ అవ్వడం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ వర్కింగే. ప్రతి ఒక్కటి కూడా ఏ ఫంక్షన్ అయినా సరే అన్ని పవర్ విండోస్ కూడా వర్కింగే ప్రతిదీ. అండ్ రిమోట్లో కూడా ఫంక్షనింగ్ వర్కింగ్, రిమోట్ లాక్ ఆన్ లాక్ కానీ ఏదన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రేర్ వ్యూ మిర్రర్ కంట్రోల్స్ కూడా మనకి వర్కింగే చూడొచ్చు. సో అది కూడా వర్కింగ్, అన్ని వర్కింగ్. అండ్ ఆటో వైపర్స్ కూడా ఉన్నాయి అనమాట దీనికి. నెక్స్ట్ దీని మైలేజ్ విషయానికి వస్తే కనుక మైలేజ్ అనేది ఎప్పుడన్నా కానీ కంప్లీట్గా మన డ్రైవింగ్ స్టైల్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆన్ యావరేజ్గా నేను చెప్తాను, నా డ్రైవింగ్ స్టైల్ అయితే కనుక అరౌండ్ దీనికి ఒక 15 to 17 లోకల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా హైవేలో అయితే కనుక ఎట్లా వేసుకున్నా కానీ అరౌండ్ ఒక 90 to 100 వెళ్తే కనుక 20+ అయితే ఖచ్చితంగా కన్ఫామ్గా ఇస్తుంది. అది కాక ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్. యూజువల్గా మనకి లారా వీటిలో అయితే కనుక మాన్యువల్ వస్తే కనుక 5 స్పీడే ఉంటుంది. బట్ కాకపోతే దీనికి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. యూజ్డ్ కార్ కాబట్టి ఏమన్నా రిపేర్స్ కానీ ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా, ఏమన్నా చేయించుకోవాల్సి అంటే కనుక మెయింటెనెన్స్ అయితే ఎప్పటికప్పుడు కంప్లీట్గా సర్వీస్ టైం టు టైం చేయించారు. కాకపోతే ఏంటంటే కొంచెం మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ దగ్గర కొంచెం పెయింట్ డ్యామేజ్ అయ్యింది, కొంచెం అట్లా ఉంది. ఇదంతా ఎందుకంటే ఇది యూజ్ చేసింది ఒక లేడీ స్టూడెంట్ అనమాట. సో లేడీస్ అంటే కొంచెం అటు ఇటు టచ్ అవుతుంది కాబట్టి ఇంకా దానివల్ల కొంచెం టచ్అప్స్ కూడా అరౌండ్ ఒక 5-10,000 కిలోమీటర్స్ క్రితం దీనికి టైమింగ్ కిట్ అయితే చేంజ్ చేశారు. అట్లాగే అదే టైంలో మనకి ఫుల్ సస్పెన్షన్ కూడా చేంజ్ చేశారు. మోస్ట్ రీసెంట్గా అయితే కనుక బ్యాక్ సస్పెన్షన్ చిన్న పార్ట్స్ లైక్ లింక్ రోడ్స్ ఇవన్నీ పోతే అవి కూడా అయితే మార్చేశారు. మోస్ట్ రీసెంట్ లైక్ వితిన్ ఒక 10 days బ్యాక్ అట్లా. నెక్స్ట్ ఇంకా ఆయిల్ చేంజ్ ఇదంతా కూడా రీసెంట్గానే చేంజ్ చేస్తారు. సో ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎప్పుడైతే బ్యాక్ సస్పెన్షన్ రీబిల్డ్ చేశారో, మైనర్ సస్పెన్షన్ రీబిల్డ్, అప్పుడే అదే టైంలో డిఫరెన్షియల్ ఆయిల్ అండ్ గేర్ బాక్స్ ఆయిల్ కూడా చేంజ్ చేశారు. అండ్ డ్రై షాఫ్ట్లు కూడా కొత్తవి వేస్తారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా మనకి ఏ విధంగా చూసుకున్నా కానీ ఇంజిన్లో కానీ ఏదన్నా ఈ కార్స్లో ఏంటంటే మనకి యూజువల్గా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఏ ఇష్యూ ఉన్నా నేను చెప్పడం కాదు, కారే చెప్పేసింది మీకు. ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ప్రతిదీ కూడా చూడొచ్చు. వెహికల్ స్టేటస్లో కూడా ప్లీజ్ రిఫ్యూయల్, రేంజ్ తక్కువ ఉందని చెప్పింది కదా. నెక్స్ట్ ఇంకా సర్వీసింగ్ 15,000 కిలోమీటర్స్ ఆర్ 351 days, లైక్ ఒక 2 weeks ఎగోనే చేశారు, చెప్పాను కదా. ఇంకా మొత్తం కంప్లీట్గా ఉంటుంది. అవుట్ సైడ్ టెంపరేచర్ కానీ ఇంకా ఆడియో కానీ మొత్తం మనం ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు. మనం దీన్ని ఫేక్ చేయడం అట్లా ఏమి ఉండదు. ఏది చేసినా కానీ ఈజీగా మనకి కార్ డ్రైవింగ్లో కానీ త్రూ స్కానర్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి ఈజీగా తెలిసిపోయింది. లైక్ ఇంజిన్ ఫాల్ట్ వర్క్షాప్, బ్రేక్ వర్క్షాప్, ఏబిఎస్ ఫాల్టీ, విజిట్ వర్క్షాప్ అనేది మొత్తం అది మ్యాటర్ కూడా వచ్చేసింది. ఇది ఎందుకంటే ఇది మ్యాక్సీ డాట్ క్లస్టర్. యూజువల్గా అయితే మ్యాక్సీ డాట్ క్లస్టర్ ఉండదు మనకి పోలో కానీ వెంటో, యామియో, ర్యాపిడ్ వీటిని చూసుకున్నట్టయితే. బట్ టాప్ అండ్ లారా, ఎటీస్, స్కోడా, సూపర్ వీటిలన్నిటికైతే కనుక మ్యాక్సీ డాట్ ఇస్తాడు. యూజువల్గా మన వెంటో వీటిలో అయితే కనుక మ్యాటర్ అయితే రాదు, ఇన్ఫర్మేషన్ జస్ట్ ఓన్లీ ఒక లైట్ గ్లో అవుతుంది అంతే. ఇంకా టైర్స్ కూడా మీరు ఆల్రెడీ చూసారు కదా, టైర్స్ కూడా ప్రాబ్లం లేదు. బ్రేకింగ్ కూడా 100% చాలా బాగుంది. బ్రేకింగ్ కూడా, హెడ్ లైట్స్ అవన్నీ కూడా అంతా వర్కింగ్, ఏది ఇష్యూస్ అయితే ఏం లేవు. బట్ కాకపోతే 2A2 ఉన్నాయి, అవి కూడా చాలా మైనర్, చెప్తాను అవి కూడా ఏంటనేది. సో ఫస్ట్ మైనర్ కంప్లైంట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ గేర్ నోబ్ ఉంది కదా, ఈ గేర్ నోబ్ ఏదైతే ఉందో ఈ గేర్ నోబ్ కొంచెం లూజ్ అయితే అయింది. లైక్ ఏమైందంటే దీని కేబుల్ కింద ఒక బాల్ లాగా వచ్చింది. అది కొంచెం ఏజ్ వల్ల ఇంకా మన కిలోమీటర్స్ 1,10,000 తిరిగింది కాబట్టి అది కొంచెం అరిగిపోవడం వల్ల అదైతే కొంచెం ఈ లూజ్ అయితే ఉంది, లైక్ చూసుకోవచ్చు అంతే. ఇంకా గేర్ పడకపోవడం అట్లయితే ఏం లేదు. చూడొచ్చు ఇది సెకండ్ 1, 4 and 5, 6 ప్రతి ఒక్క గేర్ కూడా పడిద్ది, ప్రాబ్లం అయితే ఏం లేదు. చూడొచ్చు ఇప్పుడు 3 వేసాను, నెక్స్ట్ 4 and 5. సో ఏ గేర్ అయినా పడిద్ది ఈజీగా, చాలా సింపుల్గా. అండ్ క్లచ్ అన్న ప్రాబ్లం ఉందంటే క్లచ్ కూడా ప్రాబ్లం లేదు. ఫ్లై వీల్ కానీ క్లచ్ కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ మైనర్ వచ్చేసరికి ఏంటంటే ఎంత రస్ట్ అయితే వచ్చింది ఈ ఏరియాలో. లైక్ నేను ఆల్రెడీ దీన్ని రివ్యూ చేయకముందే నేను ఒక 50 to 70 కిలోమీటర్స్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే నేను రివ్యూ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మీకు చెప్పే ముందు నేను అసలు కన్ఫామ్గా డ్యామ్ షూర్గా ఇలా ఉందని చెప్తే బాగుండేది కదా. ఎందుకంటే మీరు చాలామంది చాలా ప్లేసెస్ నుంచి అడుగుతున్నారు, లైక్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు,
ఇంకా కర్నూలు ఇంకా అట్లా అంత దూరం నుంచి మీరు వద్దాం అనుకున్నా కానీ నేను క్లియర్గా ఉన్నట్టు చెప్పేసాను అనుకోండి, మీరు లోకల్ మెకానిక్ లేకపోతే మీరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళ దగ్గర ఎస్టిమేషన్ వేయించుకున్నారు అనుకోండి, సో దట్ మీకు ఈజీగా ఉండేది. లైక్ ఇది అనుకోండి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, అండ్ ఇది కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, 2-3,000 అయిపోయింది. ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ కాకపోతే యూజువల్గా ఏ యూజర్ కార్ కొన్నా కానీ చిన్నవి లైక్ ఒక 5,000, 10,000 అనేది చాలా కామన్ అనమాట. సర్వీస్ చేయించుకోవడం లేకపోతే అలైన్మెంట్ ఇది చేయించుకోవడం. ఇంకోటి దీనికి అలైన్మెంట్ కూడా చేయించాలి. మీరు చూడొచ్చు లైట్గా కొంచెం బెండం చూసారు లెఫ్ట్కి, అలైన్మెంట్ కూడా చేయించాలి. అది ఒక 400-300 అలా అవుతుంది. గేర్ ఇండికేషన్తో పాటు మనకి గేర్ రికమెండ్ కూడా చేసిద్ది అనమాట. లైక్ అప్ షిఫ్ట్ చేయాలన్నా డౌన్ షిఫ్ట్ చేయాలన్నా 6th ఏమని చెప్పని రికమెండేషన్ అయితే వస్తుంది. చూసారా 6th రికమెండేషన్ వచ్చింది. సో ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు కార్ కండిషన్ ఎట్లా ఉందనేది. నేను అరౌండ్ 100 వెళ్తున్నాను, బట్ కాకపోతే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఎఫర్ట్లెస్గా ఈజీగా వెళ్ళిపోద్ది. ఎందుకంటే 2 లీటర్ ఇంజిన్ అంటే చాలా మంది తెలిసే ఉంటుంది. 2 లీటర్ ఇంజిన్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటనేది మనకు అసలు ప్రాబ్లమే లేదు. నేను ఇంకా కొంచెం ఫ్యూయల్ తక్కువ ఉందని చెప్పని ఎక్కువ యాక్సలరేషన్ కూడా ఇవ్వట్లేదు, లైట్గానే ఇస్తున్నాను. బట్ కాకపోతే చాలా బాగుంది. ఇంకా మెయిన్ పార్ట్ వచ్చేసరికి కార్ ప్రైజింగ్. ఇన్ని చెప్పాను, ప్రైజింగ్ ఏంటనేది మీకు డౌట్ రావచ్చు. సో దీని ప్రైజింగ్ అయితే అన్వాల్ అరౌండ్ ఒక 2,90,000 అయితే చెప్తున్నారు. 2,90,000 అయితే చెప్తున్నారు. ఆఫ్టర్ మనకి కార్ ఫైనల్ అయిపోయి ఇంకా కన్ఫర్మ్ అయిపోయినప్పుడు అయితే ఫిజికల్గా నెగోషియేషన్ చేస్తా అన్నారు. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అంటారా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైక్ నా ఇన్స్టాగ్రామ్లో అయితే డిఎం చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి 2-3S vlogs, ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఎటువంటి మార్జిన్స్ కానీ కమిషన్స్ కానీ లైక్ 2%, 3% అంటారు కదా, అట్లాంటివి అయితే ఏం లేవు. డైరెక్ట్గా నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ దగ్గర టెస్ట్ డ్రైవ్ తీసుకోండి, మీరు డిస్కస్ చేసుకోండి. వాళ్ళకి ఓకే అయినంత ప్రైస్కి వాళ్ళు ఇస్తారు, మీరు ఇంకా వాళ్ళకి పే చేసేసాడు, అంతే సింపుల్. ఇంకా ఎందుకంటే నన్ను చాలామంది ఎవ్రీడే అడుగుతూ ఉన్నారు, ఈ కార్ తీసుకోవచ్చా, ఈ కార్ కొనవచ్చా, ఈ కార్ ఏమన్నా మీ దగ్గర ఉందా, ఈ మోడల్ ఈ ఇయర్లో అట్లా అని. సో ఎవరికి ఏది కావాలో అందరికీ నేను టెక్స్ట్ చేయాలన్నా నాకు ప్రాబ్లం అయిపోయింది కాబట్టి సో ఒక వీడియో అయితే పెట్టేస్తున్నాను, ఈ కార్ అవైలబుల్ ఉంది సో డీటెయిల్స్ అని చెప్పని. కార్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒక రివ్యూ లాగా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది చెప్పాలంటే, అందుకని నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. యూజువల్గా ఈ యూజర్ కార్ ఏంటంటే ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్తారు, ఇదంతా ఉంటుంది. బట్ కార్ అయితే చాలా బాగుంది. నాకు ఏదైతే నేను చెప్పానో చెప్పినట్టుగానే ఉంటుంది 100% కార్ మొత్తం కూడా. మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. ప్రైస్ ఏమన్నా ఉంటే మీరు వాళ్ళు డిస్కస్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ కార్ అయితే నాది కాదు. సో ఇది గైస్ మన వ్లాగ్ అయితే కనుక మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాగే మన ఛానల్ని మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.